హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వావ్ ఎంఆర్ఎస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వుడ్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఈ స్ట్రక్చర్ మనం ఎప్పుడు ఉపయోగించాలి అంటే, ఏదైనా ఒక పని చేసి ఉండేవాడిని కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాము, లేదంటే చేసి ఉండేవాళ్ళము అని చెప్పే సందర్భంలో ఈ స్ట్రక్చర్ ఉపయోగించాలి. సో మీకు పూర్తిగా అర్థం కావడానికి నేను తెలుగులో తీసుకున్న సెంటెన్స్ ఏంటంటే, నేను హైదరాబాద్ వెళ్ళి ఉండేవాడిని. నేను హైదరాబాద్ వెళ్ళి ఉండేవాడిని. సో వెళ్ళి ఉండేవాడిని అంటే కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను, లేదంటే వెళ్ళి ఉండేవాడిని అన్నమాట. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి మనం? ఐ వుడ్ హ్యావ్ గాన్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళి ఉండేవాడిని. ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ వుడ్ హ్యావ్ గాన్ టు హైదరాబాద్. సో ఇది ఫ్రెండ్స్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to subscribe this channel. Thank you friends. Thank you so much. Thanks for watching.